ప్రజల తలరాతులు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి, కానీ జగన్లా చంపే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. తలకాయలైనా మామిడికాయలైనా తొక్కించుకుపోతానంటున్నాడని, మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి. మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. స్వయంగా ఆయన కారు కింద, ఆయన కారు టైర్ల కింద మరి ఈవేళ అందులోనూ స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, ఒక దళిత బిడ్డ టైర్ల కింద పడిపోతే 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కన పొదల్లో పడేసి పోయారని అంటే అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడని అంటే, ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా బాధ ఆవేదన కలిగించేటువంటి విషయం. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయ